కూటమి ప్రభుత్వంతో పాటు వ్యక్తిగతంగా ఎమ్మెల్యేల పనితీరు, పథకాల ప్రభావం ఇలా పలు అంశాలపై వారు చేసిన సర్వే ఫలితాలను వెల్లడిస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేలు వెలువడగా ఇదే క్రమంలో తాజాగా హైదరాబాద్ ఐఐటిఎన్లో మరో సర్వే ఫలితాలను విడుదల చేశారు. ఈ సర్వేలో భాగంగా రాష్ట్రంలోని 172 నియోజకవర్గాల్లో ఒక్కో సీట్లో 425 మంది చొప్పున అభిప్రాయం సేకరించారు. అలాగే సర్వేలో పాల్గొన్న వారిలో ఉమ్మడి జిల్లాల వారీగా పూర్తి వ్యతిరేకత లేదా కేవలం అసంతృప్తి అనే కోణంలో అభిప్రాయాలు సేకరించారు. అలా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో 10 సీట్లలో టీడీపీకి 2 సీట్లలో జనసేన, బీజేపీ ఒక్కో సీట్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అలాగే టీడీపీ 3 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటుంది. విజయనగరంలో టీడీపీ గెలిచిన 8 సీట్లలో 4 సీట్లలో ప్రజా వ్యతిరేకత, 1 సీట్లో అసంతృప్తి కనిపిస్తుంది. జనసేన గెలిచిన 1 సీట్లోనూ వ్యతిరేకత ఎదుర్కొంటుంది. విశాఖలో టీడీపీ గెలిచిన 8 సీట్లలో 1 సీట్లో వ్యతిరేకత, మరో 2 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటుంది. జనసేన 4 సీట్లలో 2 వ్యతిరేకత, మరో సీట్లో అసంతృప్తి ఎదుర్కొంటుంది. తూర్పుగోదావరిలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 4 సీట్లలో వ్యతిరేకత, 2 సీట్లలో అసంతృప్తి ఎదుర్కొంటుంది. జనసేన గెలిచిన 5 సీట్లలో 4 సీట్లలో వ్యతిరేకత ఎదుర్కొంటుంది. బీజేపీ గెలిచిన 1 సీట్లో అసంతృప్తి ఎదుర్కొంటుంది. పశ్చిమ గోదావరిలో టీడీపీ గెలిచిన 9 సీట్లలో 3 వ్యతిరేకత, జనసేన గెలిచిన 6 సీట్లలో 3 వ్యతిరేకత, మరో 2 అసంతృప్తి ఎదుర్కొంటుంది. రెడ్ జోన్లో టీడీపీకి చెందిన 54 మంది, జనసేనకు చెందిన 14 మంది, బీజేపీకి చెందిన 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. కృష్ణాలో టీడీపీ గెలిచిన 13 సీట్లలో 7 వ్యతిరేకత, మరో 2 చోట్ల అసంతృప్తి కనిపిస్తుంది. గుంటూరులో టీడీపీ గెలిచిన 16 సీట్లలో 6 వ్యతిరేకత, మరో 2 వ్యతిరేకత ఉంది. జనసేన గెలిచిన 1 సీట్లో వ్యతిరేకత ఉంది. ప్రకాశంలో టీడీపీ గెలిచిన 10 సీట్లలో 4 వ్యతిరేకత, 2 అసంతృప్తి ఉంది.